హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా చెప్పి చాలా రోజులయింది. ఎందుకంటే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయలేదు అని చెప్పేసి. సో ఈరోజైతే ఒక నార్మల్ క్యాజువల్ వ్లాగ్ అయితే తీశారనమాట. సో మార్నింగే కొంచెం గ్రాసరీ షాపింగ్ ఇంకా వెజిటబుల్ షాపింగ్కి అయితే వెళ్ళాము. సో మా ఇంటి దగ్గర కొత్తగా విక్టరీ బజార్ అని కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ చేశారనమాట. సరే ఒకసారి ఎలా ఉందామో చూద్దాము, నచ్చితే కనుక మినిమం బేసిక్వి తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. సో పజిల్స్ అయితే కనిపించినాయి అనమాట. మా పాపకి పజిల్స్ అంటే చాలా ఇష్టం అండ్ బాగా సాల్వ్ కూడా బాగా చేస్తుంది. సరే అని చెప్పేసి 2 కైండ్స్ ఆఫ్ పజిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ బేసిక్ కొంచెం సోప్స్ అని అండ్ సాల్ట్ కొంచెం లేదని చెప్పేసి అట్లా తీసుకున్నాను. మేము ఎప్పుడు కూడా నీవాట్కి వెళ్ళిపోతాం అనమాట. ఒక 2 మంత్స్కి సరిపడా గ్రాసరీస్ అన్నీ కూడా అక్కడనే తెచ్చేసుకుంటాము. సరే ఇది కొత్తది ఓపెన్ చేశారు కదా, ఎట్లుంటుందో ఒకసారి చూసొద్దామని చెప్పేసి అట్లా వెళ్ళడం జరిగింది. మనకి చిన్నప్పుడైతే ఇలాంటి స్టోరీ రూపంలో మనం చదివాము. బట్ అవే ఇప్పుడు పజిల్ రూపంలో వచ్చేసాయి చూసారా. అలానే ఇలాంటిదే ఒక జ్యువెలరీ ఆర్గనైజర్ లాగా అలాంటిది ఒకటి తీసుకున్నాను, యూస్ఫుల్గా ఉంటుందని. నార్మల్ బ్రూ ప్యాకెట్స్ ఇంకా ఏంటివి ఆల్ అవుట్స్ ఇలాంటివి బేసిక్ తీసుకున్నాను అంతే. వాటికే బిల్ 2000 అయింది. ఏం కొన్నానో ఏమో నాకే అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చినాం అనమాట. ఈ వీక్కి సరిపడా తీసుకొచ్చుకున్నాము. సో అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్గనైజ్ చేయాలి. అసలు చాలా నీరసంగా ఉండే అనమాట. అసలు 2 డేస్ నుండి స్లీప్ లేదు, పాపకి బాగాలేదన్నమాట. అందుకనే వీడియోస్ చేయలేకపోయాను. ఫ్రీక్వెంట్గా 4 అవర్స్కి ఫీవర్ బాగా వచ్చేసేది. అందుకని ఇంకా తనకి తడిగుడ్డ పెట్టుకొని 4 అవర్స్కి మెడిసిన్ వేసుకుంటూ చూసుకుంటూ అదే సరిపోయింది. సో కళ్ళు అయితే అస్సలు ఫుల్ రెడ్డిష్ అయిపోయినాయి అన్నమాట నావి, అసలు నిద్ర లేక. అండ్ తనని చూసుకొని తనకి అలా అయ్యేసరికి తర్వాత నాకు ఫీవర్ ఏం కాదు, బట్ ఆ నీరసం అనేది ఉంటుంది కదా. తిండి లేకపోయినా మనం ఉండొచ్చేమో కానీ సరైన స్లీప్ లేకపోతే అస్సలు చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అండ్ ములక్కాయలు మీరు అలానే పెట్టేస్తారా, లేదంటే నాలా ఇట్లా కట్ చేసుకొని పెడతారా అన్నదైతే నాకు చెప్పండి. సో ఇదైతే మా మమ్మీ నుంచి నాకు అలవాటు అయిందనమాట. మా మమ్మీ కూడా ఇప్పుడు వచ్చిన వెంటనే కూడా నారలు అవన్నీ తీసేసి ఇట్లా ఒక బాక్స్లోని గుడ్డ పెట్టేసి దాంట్లో ఇవన్నీ కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. సో దట్ అవి చక్కగా ఒక 1 వీక్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అస్సలు ఎండిపోయినట్టుగా అస్సలు అనిపించదు. ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇవన్నిటిని ఇట్లా ఆర్గనైజ్ చేసేసి ఇప్పుడు నెక్స్ట్ వంట పనికి వెళ్ళాలి. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మా హస్బెండ్ మ్యాగీ చేయమని చెప్పారు. చాలా రోజులైందనమాట, ఆల్మోస్ట్ మంత్స్ అయింది, 2-3 మంత్స్ ఏమో. సరే ఈరోజు విక్టరీ బజార్కి వెళ్ళాం కదా, అక్కడ పోనీలో ఒక రోజే కదా తెచ్చుకుందామని అని తెచ్చానమాట. సో ఒక పక్క అది చేసుకుంటూ ఈరోజు లంచ్కి కర్రీస్ కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ కరివేపాకు అదంతా కూడా నీట్గా ఇచ్చేసేసుకొని టిష్యూ వేసేసుకొని పెట్టుకున్నాను. మీరు ఎట్లా చేసుకున్నట్లయితే 1 వీక్ 10 డేస్ అయినా కూడాను చక్కగా ఫ్రెష్గా మీకు కర్రీ లీవ్స్ అనేవి ఉంటాయి. సో ఈరోజు లంచ్లోకి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలానే కాలీఫ్లవర్ చేద్దామని 2 కర్రీస్ అనుకున్నాను అనమాట. కోకోనట్స్ కూడా తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే సమ్మర్స్ కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. డిహైడ్రేట్ అయిపోయింది పాప, అందుకనే దానికి ఇట్లా ఫీవర్ ఇట్లా వచ్చేసింది. అప్పటికి టైం టు టైం ఏదో ఒకటి జావా అని గింజని అట్లా ఇస్తూనే ఉన్నాను, బట్ అయినా కూడా సరిపోలేదు అని అంటే అంత ఎండగా ఉంది బయట అని మనం అర్థం చేసుకోవాలి. ఇవి చెట్టుకు కాసిన సపోటాస్ అనమాట. మా హస్బెండ్ ఆఫీస్లో చెట్టు ఉంది, సో అక్కడ ఇచ్చారు. సో హెల్దీ కదా, ఎటువంటి మందులు వేయకుండా పండించినవి అని తీసుకొచ్చారు. సో పక్క మ్యాగీ ఉడుకుతూ ఉంది. అండ్ ఒక పక్క వెజిటబుల్స్కి లేడీస్ ఫింగర్ ఇంకా కాలీఫ్లవర్ కూడా కట్ చేసుకొని పెట్టేశాను. ఇంకా చాలా రోజులైందనమాట ఇద్దరం ఇట్లా కూర్చొని తిని కూడాను. బికాజ్ తన ఆఫీస్ బిజీలో తను ఉన్నారు, తర్వాత ఇట్లా పాపకు బాగాలేదు, తర్వాత నాకు ఇట్లా హెక్టిక్ ఉండే అనమాట. అందుకనే వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేకపోయాను. అండ్ సరేలే అని చెప్పేసి ఈరోజు కొంచెం ఇద్దరం కలిసి ఇట్లా మ్యాగీ చేసుకొని తిన్నామన్నమాట.
నాకు మ్యాగీ పెద్ద ఇష్టం ఉండదు, ఎప్పుడో ఒకసారి తప్ప. అసలు 2-3 మంత్స్కి ఒకసారి అట్లా చేస్తానేమో అంతే, చాలా రేర్. అండ్ పాపకు అస్సలు ఇవ్వను, మేము ఎప్పుడో అట్లా తింటాము అంతే. సో ఈరోజు ఊరికే ఎందుకో చిప్స్ కూడా వేసుకోవాలనిపించింది. సో అందుకని ఫస్ట్ టైమే అట్లా ట్రై చేశాను, బాగానే అనిపించింది, నాట్ బ్యాడ్, ఓకేగా. అస్సలు ఖాళీ లేదు, నా కళ్ళు చూస్తే కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను పడుకోక ఆల్మోస్ట్ 2 days అవుతుంది, స్లీప్ లేదు అస్సలు. పాపకు బాగాలేదనమాట, దానికి ఫుల్ ఫీవర్, దానికి కొంచెం తగ్గినాక తర్వాత నాకు స్టార్ట్ అయ్యింది. సో 1 by 1 అనమాట అంతాను. సో అస్సలు చాలా పిచ్చిగా ఉంది. సో ఈరోజు ఇంకా గ్రాసరీస్ కొనుక్కొని వెజిటేబుల్స్ కొనుక్కొని అవన్నీ సర్దుకొని వంట అంతా చేసేసరికి ఇప్పుడే టైం అయింది. పిల్లలకి హాఫ్ డేస్ కదా ఇంకా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా స్కూల్ నుంచి తేవడానికి అని చెప్పేసి మా హస్బెండ్ వెళ్ళారు. అసలు ఈ ఐ అయితే ఇంకా ఆ రెడ్నెస్ ఇంకా తగ్గలేదు, ఇది కొంచెం తగ్గింది. బట్ నిన్న చూడాలి, కళ్ళు ఏదో నిప్పులు పోసినట్టు ఉంటాయి చూడండి, అట్లా ఉన్నాయన్నమాట. ఐస్ లిటరీ రెడ్గా, అసలు నిద్ర లేక. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సో వంట అయితే అయిపోయింది, రండి ఏమేమి చేశానో చూపిస్తాను. ఇంతకు ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పెట్టాను కదా, సో బెండకాయ ఫ్రై చేశాను. అండ్ దాని తర్వాత గొండి కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేసినాను అనమాట. కొత్తిమీర అదంతా వేసేసాను, అయిపోయింది. సో ఈ రెండు చేశాను. ఆబ్వియస్లీ రైస్ అండ్ రసం ఉంటుంది. ఇంకా గ్రాసరీస్ ఇవి కొన్నాయి కాబట్టి ఇంకా సర్దలేదు. సో తను వస్తుంది కదా పాప, సో తనకు కొంచెం సర్ప్రైజ్గా ఉంటుంది. సో ఇద్దామని చెప్పేసి ఇక్కడే ఉంచానమాట. లెట్స్ సీ హర్ రియాక్షన్. సో మంచిగా వచ్చిన వెంటనే ఒక కోకోనట్ వాటర్ ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు కదా, అందుకు. బాగున్నావురా స్పైడర్ మ్యాన్? ఏది పెట్టాలరా? క్యాపా మొహన్కా? ఉండు, చిన్నగా ఉండు. మరి ఎవరు కొన్నారు? ప్రత్యూషత. దగ్గర అబ్బా సూపర్ రా, బాగున్నావు స్పైడర్ మ్యాన్. సరదావే ఆపోయింది స్కూల్. స్పైడర్ మ్యానా? సరే ఇట్రా, ఇది గుట్టు కప్పుకున్నావా? నేను కళ్ళు మూసుకో క్లోజ్ యువర్ ఐస్. ఇక్కడదా, ఇది ఓపెన్ చేయి. పజిల్. హ్యాపీ? నీకు ఇష్టం కదా, ఏది చూడు. తగ్గిందా ఫీవర్? స్కూల్లో తాగావా? పాలు తాగావా? ఓకేలే, పర్లేదు. కొనొద్దా? సఫారీ వరల్డ్. ఇది స్టోరీ, నీకు థర్స్టీ క్రో స్టోరీ చెప్పాను కదా, ఆ పజిల్ పెడదాం. ఓకే, వుడెన్ స్టోరీ పజిల్ అంట. ఫ్రెష్ అప్ అయిపోద్దామా? ఈరోజు స్కూల్లో ఏం చెప్పారు? నాకు కూడా సర్ప్రైజా? వావ్, ఏది చాక్లెట్? ఏది? ఎవరి బర్త్డే తెలుసా? తెలీదా? చూపినా, భాగ్యశ్రీ బర్త్డే. భాగ్యశ్రీ బర్త్డే. మరి ఏది? ఇవ్వు. ఒక చెట్టు ఇచ్చింది. చెట్టా? చూపినా,
షర్ట్ శారీ ఇచ్చింది నీకే థ్యాంక్ యూ. సో వేర్ ఈస్ మై సర్ప్రైజ్? ఇది ఒకటే నాకేనా? నీకు వద్దా? ఎందుకు వద్దు నీకు? దగ్గు కదా దగ్గు కదా ఓకే, సో దిస్ ఈస్ ఫర్ మీ. ఇది నాకు ఇక్కడ ఇది ఇది ఈ కవర్ ఇప్పించాం కదా అప్పుడు ఇది చాక్లెట్ ఇప్పించాం కదా అప్పుడు మీ ఇద్దరు షేర్ చేసుకోండి. ఓకే, షేర్ చేసుకోమంటుంది. దా ఇట్రా, నీకు ఒక గేమ్ చూపిస్తాను రా. సో మధ్యాహ్నం ఇంకా వచ్చిన వెంటనే కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసి కొంచెం అన్నం పెట్టేసి మధ్యాహ్నం పూట ఇంకా పడుకోబెట్టేసాను అనమాట ఒక 2 hours. సో ఈవినింగ్ ఇది ఒకటి తీసుకున్నా అని చెప్పాను కదా ఆర్గనైజర్. సో తన దగ్గర ఉన్న ఆ చిన్న చిన్నవి జ్యువెలరీ కలెక్షన్, బ్యాంగిల్స్ అవన్నీ కూడా అట్లా దాంట్లోనైతే స్టోర్ చేసి పెట్టాను. సో ఇలా ఈరోజైతే ఇట్లా గడిచింది. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వ్లాగ్స్ మీకు ఇంట్రెస్ట్ లేదా అనేది కూడా చెప్పండి. ఇంట్రెస్ట్ అయితే కనుక కంపల్సరీగా వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి. టాటా, బై బై.